మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన 45 మంది యాత్రికులు మృతి చెందారు. ఉమ్రా యాత్ర కోసం సౌదీ వెళ్లి మక్కాకు దర్శించుకుని మదీనా వస్తుండగా డీజిల్ ట్యాంకర్ను వారు ప్రయాణిస్తున్న బస్సు ఢీకొట్టింది. ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మత సంప్రదాయాల ప్రకారం మృతదేహాలకు సౌదీలోని అంత్యక్రియలు చేయించాలని, కుటుంబానికి 2 చొప్పున తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సౌదీ అరేబియాలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన 45 మంది మృతి చెందారు. మెహదీపట్నం ఫ్లైజోన్ ఏజెన్సీ ద్వారా 54 మంది ఉమ్రా యాత్ర కోసం ఈ నెల 9న హైదరాబాద్ నుంచి మక్కా, మదీనా యాత్రకు వెళ్లారు. విజయవంతంగా యాత్ర పూర్తి చేసుకుని మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా మార్గమధ్యలో వారు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొంది. బస్సులో మంటలు చెలరేగి 45 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాదంలో మహమ్మద్ షోయబ్ అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం షోయబ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 8 మంది యాత్రికుల్లో 4 మక్కాలోనూ 4 కారులో సురక్షితంగా ఉన్నారని సమాచారం. మృతుల్లో 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు, 17 మంది పురుషులు ఉన్నట్లు హజ్ కమిటీ ప్రకటించింది. 4 ట్రావెల్ ఏజెన్సీల ద్వారా వీరంతా ఉమ్రా యాత్రకు వెళ్లినట్లు హైదరాబాద్ అదనపు సిపి తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. ఇది ఇన్ఫర్మేషన్ ప్రకారం 46 పీపుల్ మన ఇది బస్ లో ఉంటున్నారు. 46 లో 43 పీపుల్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మన అడ్రస్ లో ఉన్నారు. ఇదిలో 2 పీపుల్ సైబరాబాద్ కమిషనరేట్ నుంచి వెళ్ళారు. ఒకటి హుబ్లీ పాస్పోర్ట్ ప్రకారం హుబ్లీ డిస్ట్రిక్ట్ చూపిస్తారు. సో మేబీ హీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. అల్ మక్కా ట్రావెల్స్ నుంచి 16 పీపుల్, హఫ్సా ట్రావెల్ నుంచి 5 పీపుల్, బాబుల్ హర్మాన్ ట్రావెల్ నుంచి 21 పీపుల్ అండ్ అహమర్ ట్రోవర్స్ నుంచి 4 పీపుల్. మొత్తం 46 పీపుల్ కలిపి వెళ్ళారు అది బస్లో. హైదరాబాద్లోని హజ్ హౌస్ కు వచ్చిన బాధిత కుటుంబ సభ్యులకు మంత్రి అజారుద్దీన్ ధైర్యం చెప్పారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. हमारा कंट्रोल रूम हम लोग यहाँ पे सेटअप किए हैं हज हाउस में रिलेटिव्स के लिए। तेलंगाना स्टेट हज कमेटी की तरफ से और हमारे माइनॉरिटी की तरफ से हम लोग ने हमारी पूरी तरह कोशिश कर रहे हैं, हमारे जो भी मेंबरान हैं और जो भी ऑफिशियल्स हैं और गवर्नमेंट और ये भी कर रही है कि गवर्नमेंट के हम लोग फैसिलिटेट कर रहे हैं। सऊदी अरेबिया मदीना मुनव्वरा जाएंगे, अगर किसी के पास पासपोर्ट नहीं है तो पासपोर्ट का भी तैयारी करेंगे और वीजा भी दिलाएंगे और उनको यहाँ से हर फैमिली मेंबर से एक आदमी को हम भेजेंगे, क्योंकि वहाँ पे जो एक्सीडेंट जो हुआ है, जो बॉडीज है वो मेरे ख्याल में बियॉन्ड रिकॉग्निशन है और काफी जल चुके हैं। मैं आज काउंसिल जनरल से भी बात किया था, डॉक्टर सोहेल साहब से भी, उन्होंने भी यही कहा कि हम लोग पूरी कोशिश करके यहीं पे उसकी तदफीन करेंगे। उमूमन ये देखा जाता है कि जब भी जहाँ पे भी इंतकाल होता है तो बॉडीज वहीं पे तदफीन होती है और हम पूरी कोशिश कर रहे हैं यहाँ से लोगों को भिजाएंगे और जो जितना भी जो भी आइडेंटिफाई कर सकते हैं, शायद मेरे ख्याल में DNA टेस्ट भी हो सकता है। సౌదీ బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.